చాలామంది సెక్స్లో టైమింగ్ లేదు సార్, నేను ఇలా వెళ్తాను, ఇలా వీర్యం బయటికి వచ్చేస్తాను. మా ఆవిడ చాలా ఇబ్బంది పడుతుంది సార్. ఆమె చాలా సందర్భాలు చెప్పి అలసిపోయింది, కానీ నాకు ట్రీట్మెంట్ లేదనుకొని చాలామంది డాక్టర్ల దగ్గర తిరిగాను సార్, కానీ సెక్స్లో టైమింగ్ పెరగట్లేదు సార్. సెక్స్లో టైమింగ్ తగ్గటానికి ముఖ్య కారణాల్లో హస్తప్రయోగం చేసే వాళ్లకు మనం హస్తప్రయోగం మనల్లో చాలామంది హస్తప్రయోగం చేస్తూనే ఉంటారు. ఎవరికి అలవాటు ఉంటుందో హస్తప్రయోగం చేయడం, వాళ్ళకి టైమింగ్ కూడా తగ్గిపోతుందండి. మగతనం తగ్గుతుంది ఎలాగో, అలాగే టైమింగ్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు బాగా 10 సంవత్సరాలు లేదా 5-6 సంవత్సరాలు హస్తప్రయోగం చేసి పెళ్ళికి వెళ్తే టైమింగ్ తక్కువ ఉంటుందండి. టైమింగ్ తక్కువ ఉంటుంది, స్టెమినా తక్కువ ఉంటుంది, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కూడా రావచ్చు. అయితే వాళ్ళకి ఒకటే చెప్తాను, టైమింగ్ ఎందుకు తగ్గుతుందంటే మన బ్రెయిన్లో, మన నరాల మధ్య ఉన్న ఒక కెమికల్ తగ్గిపోయి యూరిన్ వస్తుందని కూడా ఆపుకుంటాం. ఇది వస్తుందని కూడా ఆపుకుంటాం. వీర్యం వెళ్ళిపోతుంది అనుకోండి, ఎప్పుడు సక్సెస్ అప్పుడు ఆపుకోలేకపోతాం. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ నరాల మధ్య ఉన్న కెమికల్ తగ్గిపోవటం, పట్టుతత్వం తగ్గిపోవటం, ఆ స్టెమినా తగ్గిపోవటం వల్ల మన జననాంగాల చుట్టుపక్కల ఉన్న కండరాలు, నరాలు అన్నీ వీక్ అయిపోవటం వల్ల ఆ పట్టుతత్వం తగ్గి, మన స్టెమినా తగ్గి వీర్యం ఆపుకోలేని స్థితిలో ఉంటాం. అయితే అది హస్తప్రయోగం చేసే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. వేరే కారణాలు కూడా ఉంటాయి దానికి, కానీ చిన్న వయసులో వచ్చింది అదే కారణాలు. యూటీఐ కావచ్చు, ప్రాస్టేట్ కావచ్చు, దాని కారణం కొన్ని ట్యాబ్లెట్స్ కావచ్చు, కొన్ని దీర్ఘకాల వ్యాధులు కూడా కావచ్చు. చాలామంది సెన్సిటివ్ పెనిస్ సమస్య కావచ్చు. దేనివల్ల అయినా టైం పెంచుకోవచ్చు. సెన్సిటివ్ పెనిస్ ఉన్నా, మీకు ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్ ఉన్నా, శీఘ్రస్ఖలన సమస్య ఉన్నా, మళ్ళీ ఆ కెమికల్ పెంచుకోవచ్చు, ఆ పట్టుతత్వం టైమింగ్ పెంచుకోవచ్చు. విన్నారు కదండి. మీకు శీఘ్రస్ఖలన సమస్య ఉంటే, తొందర వెళ్ళిపోతుంది, భార్యకు తృప్తిపరచలేకపోతున్నారు, మనోవేదన, కుంగుబాటు గురి అవుతున్నారు అనుకుంటే దాన్ని బాధపడాల్సిన అవసరం లేదు. దానికి చక్కటి పరిష్కారం ఉంటుందని యునాని మందులు వైద్యంతో, వనమూలికలతో శాశ్వతంగా సమస్యతో బయటపడవచ్చు.